తెలంగాణ స్పెషల్ సోరకాయ సర్వపిండి. ఇది చాలా ప్లేస్లలో చేస్తారు. కొంతమంది నార్మల్ సర్వపిండి పెడతారు, కొంతమంది సోరకాయ సర్వపిండి పెడతారు. ఈ కరీంనగర్, నిజామాబాద్, ఈ వరంగల్ ఏరియాస్లో ఇది స్పెషల్, చాలా స్పెషల్. ఇంకా మిగతా సైడ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు. సోరకాయ సర్వపిండి చేసే విధానం బట్టి అంత టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటింట్లో అమృతం. నేను మిస్ నందన. ఈరోజు సోరకాయ సర్వపిండి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక పెద్ద సోరకాయ తీసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసుకొని పొట్టు లేతగా ఉంటే పొట్టుతోనే సహా గిక్కోవాలి. లేదు కొంచెం ముద్రిపోయిందంటే పొట్టు అనేది పీల్ చేసేసుకోండి. నాకు ఈ సొరకాయ అనేది లేతగానే ఉంది. తర్వాత ఒక బౌల్లో ఇలా గ్రేడర్తో మంచిగా గ్రేడ్ చేసుకోవాలి. ఇది సన్న దాంతో చేసుకుంటే బాగుంటుంది. ఇలా మంచిగా తురిమేసుకోవాలి. ఎంత సన్నగా ఉంటే మనకు మంచిగా అలా పిండిలో మిక్స్ అయిపోతుంది సొరకాయ అనేది. కొంతమంది నార్మల్గా కూడా చేస్తారు, సొరకాయ సర్వపిండి కాకుండా నార్మల్ సర్వపిండి కూడా పెడతారు. ఇక్కడ మంచిగా ఇలా గ్రేడ్ చేసేసుకున్నాను. ఇదంతా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ స్పైస్ లెవెల్స్ బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ గుప్పెడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనం వంటలో కూడా ఏ కర్రీలోకైనా యూజ్ చేసుకోవచ్చు, మిగిలినా కానీ. ఇది మనం ఆల్రెడీ గ్రేడ్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా, ఆ సొరకాయలో ఒక 2 టేబుల్ స్పూన్లు అలా యాడ్ చేసుకోవాలి మీ స్పైస్ లెవెల్స్ బట్టి. అందులోనే సరిపడంత ఉప్పు వేసుకోవాలి. సొరకాయని ఎక్కువసేపు గ్రేడ్ చేసి పెట్టకండి, కొంచెం కలర్ అనేది మారుతుంది. అలా కాకుండా కొంచెం ఉప్పు వేసి పెట్టుకోండి. నేను వెంటనే చేసుకున్నాను కాబట్టి సరిపోయింది. అందులోనే కొంచెం పసుపు, అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసి పెట్టుకోవాలి. ఈ సొరకాయ నుంచి మంచిగా వాటర్ వస్తాయి కాబట్టి మనం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు ఉండదు. లేత సొరకాయ అయితే మంచిగా దీనివల్లనే వాటర్ అనేది మంచిగా ఊరుతాయి. ఇప్పుడు ఇందులోనే కొన్ని నువ్వులు వేసుకుంటున్నాను. అలానే వేయించి పెట్టిన పల్లీలు వేసుకుంటున్నాను. కొంచెం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు. ఇవన్నీ అక్కడక్కడ తగులుతుంటే సూపర్గా ఉంటాయి. అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే సొరకాయ సర్వపిండి సూపర్గా ఉంటుంది. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకోండి. ఉల్లాకు వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రజెంట్ లేదు, అందుకే వేయలేదు. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు సొరకాయతోని మంచిగా వాటర్ అనేది బాగా వస్తాయి, అదే మనకు సరిపోతుంది. ఇలా మంచిగా గట్టిగా పిసుక్కుంటూ కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక అందులో 1 కప్పు బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి నేను కొంచెం ఇలా జల్లెడలో వేసుకొని జల్లెడ పట్టుకున్నాను. ఎప్పుడైనా ఏ పిండి వాడుకున్నా ఇలా కొంచెం జల్లెడ పట్టేసుకోవాలి. ఇది మంచిగా కలిపేసుకోవాలి. మనకు చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకు అందులోనే వాటర్ వస్తుంది, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మీకు వాటర్ అనేది రాలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేయండి. అంటే ముదురు సొరకాయ తీసుకుంటే మీకు వాటర్ అనేది రావు. అలా కాకుండా ఇలా లేత సొరకాయ తీసుకోవడం వల్ల మంచిగా వాటర్ అయితే ఊరుతాయి. చూసారా, ఇలా మంచిగా కలిపి పెట్టేసుకున్నాము. మీ దగ్గర సొరకాయ సర్వపిండి పెట్టే గిన్నె ఉంటే పర్లేదు, లేదంటే ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోండి. అందులో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక బాల్ లాగా సర్వపిండి ముద్ద తీసుకోవాలి. అంటే పిండి ముద్ద ఒక బాల్ లాగా తీసుకోవాలి. మనకు దీనికి ఎక్కువ ఆయిల్ వేస్తేనే సొరకాయ సర్వపిండి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మంచిగా పెద్ద ముద్ద తీసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవడమే. మనము రొట్టెలు, జొన్న రొట్టె అవి ఎలా చేస్తామో అలా బౌల్లో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు సన్నగా కావాలంటే సన్నగా తినొచ్చు, లేదు అంటే కొంచెం లావుగా తినేవాళ్ళు కొంచెం అలా తింటారు. ఎవరు ఇష్ట ప్రకారం వాళ్ళు అలా చేసుకుంటారు. ఇలా మధ్యలో హోల్స్ పెట్టాలి. అప్పుడే మనకు ఈ మధ్యలో అనేది మంచిగా ఫ్రై అవుతుంది. అందులో కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే మంచిగా మధ్యలో క్రిస్పీగా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకొని ఇది స్టవ్ పైన ఫస్ట్ ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే మనకు గిన్నె అనేది వేడవుతుంది. మీరు సెకండ్ చేసినప్పటి నుంచి మనం మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి
తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఫ్రై అవుతుంది. యాక్చువల్గా ఇదైతే 1 సైడే కాలుస్తారు, కానీ నాకైతే 1 సైడ్ కాకుండా 2 సైడ్స్ కాలవడం అంటే ఇష్టము. సో దీనైతే నేనైతే ఫ్లిప్ చేసుకుంటున్నాను. చూసారా మంచిగా రెడ్ అయిపోయింది. సూపర్గా ఉండే సర్వపిండి అయితే టేస్ట్ అయితే అదిరిపోయి ఉండే, అంత బాగుంది. చూడడానికి కూడా చాలా బాగుంది లుక్ అయితే సొరకాయ సర్వపిండి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది, మధ్యలో మాత్రం క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ఇది చాయ్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలానే సొరకాయ సర్వపిండి పెట్టిన రోజు కన్నా తెల్లారి తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా డైట్లో ఉన్న వాళ్ళైతే ఇది ఒక్కటి తింటే ఫుల్ అయిపోతుంది స్టమక్ అయితే. మంచి హెల్దీ ఫుడ్. ఎంతమందికి సొరకాయ సర్వపిండి అనేది తెలుసు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే మీకు ఏదైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అప్పుడే నేను ఆ రెసిపీస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.